జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ ప్రకటన చేసినా కూటమి ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. ఆయన తాజాగా రేషన్ బియ్యం అక్రమంగా తీసుకువెళ్తున్న నౌకను సీజ్ చేయాలి అని ఆదేశించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. వాస్తవానికి రేషన్ బియ్యం స్మగ్లింగ్ చట్టం కిందకు రావు అని పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా అరికట్టడం సాధ్యం కావడం లేదు. పైనుంచి కింద స్థాయి వరకు అందరూ అధికారులకు ముడుపులు అందడమే ఇందుకు కారణం అన్నది బహిరంగ రహస్యం. నిజాలు మన విబిసి ఆన్ టీవీలో చూద్దాం. Seize the ship. If any pressure comes from central government, we'll see. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ ప్రకటన చేసినా కూటమి ప్రభుత్వంలో కలకలం రేపుతుంది. ఆయన తాజాగా రేషన్ బియ్యం అక్రమంగా తీసుకువెళ్తున్న నౌకను సీజ్ చేయాలి అని ఆదేశించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. వాస్తవానికి రేషన్ బియ్యం స్మగ్లింగ్ చట్టం కిందకి రావు అని పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా అరికట్టడం సాధ్యం కావడం లేదు. పైనుంచి కింద స్థాయి వరకు అందరూ అధికారులకు ముడుపులు అందడమే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యమే. Seize the ship. If any pressure comes from central government, we'll see. కోవిడ్ కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడం తెలిసిందే. బియ్యం మిల్లుల మీద దాడులు చేస్తూ కేసులు పెడుతున్న బ్లాక్ మార్కెట్ దందా ఆగడం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే బియ్యం మాఫియా అరికట్టే నాదుడే కరువయ్యాడని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా నేను రంగంలోకి దిగితే పరిస్థితి వేరేగా ఉంటుందని రాష్ట్రంలో అత్యాచారాలు ఘటనలు నేపథ్యంలో హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో ఎంతటి దుమారం రేపయ్యన్నది తెలిసిందే. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నిశ్చలంగా ఉండడం, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఇది మరొక ముందే షిప్ సీజ్ చేయాలి అన్న పవన్ ఆదేశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ చేసిన వ్యాఖ్యలు కారణంగా అతనికి బియ్యం మాఫియా నుంచి ప్రాణహాని పొంచి ఉన్నట్టే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రేషన్ వాహనాల వద్ద కూడా రేషన్ బియ్యం పబ్లిక్ గా బ్లాక్ మార్కెట్ దందా సాగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. Seize the ship. If any pressure comes from central government, we'll see. కాకినాడ పోర్టు స్మగ్లర్ల అడ్డాగా మార్చింది వైసీపీ ప్రభుత్వమే అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో
9,260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్ల వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. Seize the ship. If any pressure comes from central government, we'll see. కోవిడ్ సమయంలో కేంద్రం రాష్ట్రానికి సరఫరా చేసిన 6,300 కోట్ల విలువైన బియ్యం కూడా కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణా చేశారు అని మంత్రి ఆరోపించడం బియ్యం మాఫియా గుట్టు భవిష్యత్తులో మరింత రట్టు చేసే స్థాయిలో ఉందనడం నిర్వివాదంశం. ఏది ఏమైనా బియ్యం మాఫియా ముఠా సాగిస్తున్న అరాచకాలు ఒక్కోటి బయటపడతాయని పలువురు రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. Seize the ship. If any pressure comes from central government, we'll see.